హలో, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనకు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దాంట్లో చాలామంది విద్యార్థులు క్వాలిఫై కూడా అయ్యారు. సో ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఉన్న సిలబస్ ప్రకారం దాంట్లో మనకు ముఖ్యమైన ఒక టాపిక్ ఉంది. అదేంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మనము చాలా వరకు క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో కూడా చూసాము అండ్ మెయిన్స్లో కూడా చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇది ఒక ముఖ్యమైన అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ లాగా మనకు మెయిన్స్లో ఉపయోగపడవచ్చు. సో నేను మీలాగే ఒక ఆస్పిరెంట్ని అండ్ నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. సో మెయిన్స్ ప్రిపేర్ అవ్వడం కోసం నేను ట్రై చేస్తున్నప్పుడు చాలా వరకు అన్ని పెయిడ్ కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. సో నేను ఆ పెయిడ్ కోర్సు ఎఫోర్డ్ చేయలేక నా స్వతహాగా అన్ని బుక్స్ వెతికి దాంట్లో నుంచి మ్యాటర్ గ్యాదర్ చేసి చదువుకున్నాను. అదే నాలెడ్జ్ని నాలాంటి తోటి విద్యార్థులతో షేర్ చేసుకోవాలనుకొని ఈరోజు ఈ వీడియో చేశాను. సో మనం ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఈ టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఈ టాపిక్లో మనకు సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమని చేశారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వల్నరబిలిటీ ఇక్కడ ఇండియా పరంగా అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఏపీలో కాబట్టి ఏపీ పరంగా. అండ్ దాని తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్లో సబ్ టాపిక్స్ ఏమేమి అవి? ఎర్త్క్వేక్స్ ఒకటి ఎర్త్క్వేక్స్, నెక్స్ట్ సైక్లోన్స్ అంటే ఏంటివి? అల్పపీడనాలు, అధిక పీడనాలు. ఎక్కడ వస్తాయి ఇవి? సముద్రాలలో వస్తాయి. ఇప్పుడు మనకు తుఫాన్ వస్తుంది కదా, అది ఎలా వస్తుంది? సైక్లోన్ వల్లనే వస్తుంది. ఇవి డిస్కస్ చేస్తాం. దీని తర్వాత వాల్కనోస్, ఇది కూడా ఒక డిజాస్టరే. దీని తర్వాత క్లైమేట్ వల్ల అయ్యే డిజాస్టర్స్ ఏమేమి వస్తాయి దాంట్లో? మనకు ఢిల్లీలో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఫాగ్, అది కూడా ఒక క్లైమేటికల్ డిజాస్టరే. దాని తర్వాత యాక్సిడెంటల్లో ఏమొస్తాయి? మనకు రోడ్ యాక్సిడెంట్స్. ఈ రిపోర్ట్ కూడా మనకు ఈ మధ్యనే అన్ని రాష్ట్రాలకు సంబంధించి సెంట్రల్ రిలీజ్ చేసింది. ఏ రాష్ట్రంలో ఎంత యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎంత మృతుల సంఖ్య ఉంది, ఎంత ఆస్తి నష్టం జరుగుతుందని. సో ఈ టాపిక్స్ అన్నీ మన రాబోయే క్లాస్లలో డిస్కస్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం ముందుగా డిస్కస్ చేసేది మన ఇంట్రొడక్షన్. అసలు డిజాస్టర్ అంటే ఏంది, అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఓకే, లెట్స్ ఎంటర్ ద టాపిక్. ఇంట్రొడక్షన్లో ఏముంది మనకి? నథింగ్ బట్ వాట్ ఈస్ డిజాస్టర్. అసలు డిజాస్టర్ అంటే ఏంటి? మనకి ముందు డిజాస్టర్ అంటే ఐక్యరాజ్య సమితి మనకి ఏమని చెప్పిందంటే, UN defines disaster as a serious disruption of the functioning of a community or society at any scale. అంటే ఏమంటుందంటే, డిజాస్టర్ ఏంటంటే డిస్రప్షన్, మొత్తము ఒక సమాజాన్ని డిస్టర్బ్ చేసేస్తుంది. అది డైలీ ఎలాగైతే ఫంక్షన్ చేస్తుందో ఒక సమాజం, నువ్వు వెళ్తావు, ఆఫీస్కి వెళ్తావు, అన్నీ జరుగుతాయి. కానీ ఈ డిజాస్టర్ అనేది ఆ బ్యాలెన్స్ని దెబ్బతీస్తుంది. ఇట్లా లార్జ్ స్కేల్లో. It results from hazards in places where people live in exposed or vulnerable conditions. ఎక్కడ వస్తుంది ఇది? హజార్డ్ ఏంటి? ముప్పు. ఎక్కడైతే మనుషులు అండ్ వాళ్ళ మనుషులు జీవిస్తారో అలాంటి ప్రదేశాలలో ముప్పు కలిగితే ఆ ముప్పుని నువ్వు కంట్రోల్ చేయలేవు అనుకో, ఆ ముప్పు కాస్త డిజాస్టర్లోకి మారుతుంది. దాన్నే UN డిజాస్టర్గా చెప్పింది. అయితే డిజాస్టర్ అంటే ఏంది అసలు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ వర్డ్ మనకి ఫ్రెంచ్ భాష నుంచి తీసుకున్నారు. దాంట్లో డిజ్ అంటే ఏంటంటే స్టార్, నక్షత్రం. యాస్టర్ అంటే ఏంటంటే సారీ డిజ్ అంటే మనకు బ్యాడ్, చెడు. యాస్టర్ అంటే నక్షత్రం అని అర్థం. సో డిజ్, యాస్టర్, చెడు నక్షత్రం. ఇప్పుడు మనకి జాతకాలలో దాంట్లో చెప్తారు ఏంది, అరేని కుల బలాలు అంటే ముందు నుంచి మన పూర్వీకులు దేన్ని కూడా ఒక దాని నుంచి సూచించేవారు. సో ఫ్రెంచ్ వాళ్ళు ఏంది, దీన్ని ఒక చెడు నక్షత్రంగా ఎంచుకున్నారు. సో దాన్ని బ్యాడ్ స్టార్ అని పేరు వచ్చింది. ఓకే, అసలు మన ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు మేనేజ్మెంట్ ఏంటంటే డిజాస్టర్ వేరు, మనకు మేనేజ్మెంట్ వేరు.
డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏందో తెలుసుకుందాం మనం. మేనేజ్మెంట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్, నువ్వు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నావు. దాంట్లో మేనేజ్మెంట్ ఎట్లా చేస్తావు? నువ్వు వర్కర్స్ని తెచ్చుకుంటావు, నువ్వు మొత్తము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చుకుంటావు, అదంతా నువ్వు ప్లాన్ చేసుకుంటావు. ఇంకా చేసేటప్పుడు ఎలాంటి తప్పులు కాకుండా ప్లాన్ చేసుకుంటావు. అదేంది మేనేజ్మెంట్. అలాగే ఒక డిజాస్టర్ జరిగినప్పుడు భారీ ఎత్తున దాన్ని దేశం కానీ అక్కడున్న ప్రభుత్వాలు కానీ ఎలా దాన్ని మేనేజ్ చేస్తాయి అంటే, డిజాస్టర్ కాకుండా, ఒకవేళ డిజాస్టర్ అయితే దాన్ని ఎలా తట్టుకోగలం, ఎలా ప్రజలకు సహాయం చేయగలం, ఎలా దాంట్లో నుంచి బయటపడగలమని ఒక ప్లానింగ్ చేసుకుంటాయి. ఆ ప్లానింగ్కి ఒక కమిటీ కావాలి కదా. సో ఆ కమిటీయే డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ. అట్లానే ఇండియాలో మనకి అసలు ఇది గొప్ప విషయం. ఇది అసలు ఇండియాలో మనకి 2004 కంటే ముందు ఇట్లాంటి కమిటీయే లేకుండే. అంటే ఎలాంటి డిజాస్టర్స్ వచ్చినా కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వాలు, లేకుండా లార్జ్ స్కేల్లో అయితే సెంట్రల్ వచ్చి ఏంది మన కాంగ్రెస్ ప్రభుత్వము ఏది ఉంటే ఆ ప్రభుత్వం వచ్చి రిలీఫ్ ఫండ్లు ఇచ్చుడో లేకుంటే అయినంత వరకు చేసుడో చేసేటి. కానీ ప్రాపర్గా ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏం చేస్తుంది? ఎడ్యుకేషన్ గురించి మొత్తం పట్టించుకుంటుంది. అలాగే డిజాస్టర్ గురించి పట్టించుకునేందుకు ఒక మినిస్ట్రీ లేకుండే, ఒక కమిటీ లేకుండే. కానీ 2004లో ఒక పెద్ద సునామీ వచ్చింది. ఇక్కడ ఇండియన్ ఓషన్లో వచ్చింది. ఇక్కడ ఇండియన్ ఓషన్, ఓకే, ఇది మన ఇండియా మ్యాప్, ఓకే, ఇక్కడ శ్రీలంక, ఇది ఇండియన్ ఓషన్. అయితే ఈ ఇండియన్ ఓషన్లో సునామీ వచ్చినప్పుడు ఏమైందంటే, దీని చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ, ఇండియా ఓషన్ దేనిదేనో అయితే బార్డర్ షేర్ చేసుకుంటుందో ఆ చుట్టుపక్కల దేశాలలో పెద్ద హిట్ జరిగింది. ఎప్పుడు? December 26, 2004లో. ఆ హిట్ వల్ల ఆ 14 దేశాల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మనుషులు చాలా పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. దగ్గరగా ఆ 14 కంట్రీల్లో 2,27,000 మంది పీపుల్ చనిపోయారు. ఇంకా వాళ్ళకి ఆస్తి నష్టం, గాయపడ్డారు. ఆస్తి నష్టం అయితే పక్కన పెట్టండి, అది ఇంకొక స్కేల్లో. సో ఇదంతా చూసిన తర్వాత ఇండియాలో ఉన్న మన వాళ్ళకి ఏమర్థమైందంటే, అరే డిజాస్టర్ రాకముందు దీన్ని మనం ముందే పసిగట్టాలి. ఒకవేళ వస్తే దాన్ని ఎట్లా తట్టుకోవాలి, అక్కడ నుంచి ఎట్లా ఎవాక్యువేట్ చేయాలి, ఈ ప్రాణ నష్టాన్ని అయినంత తగ్గించాలని మన వాళ్ళకి ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ వల్ల ఏం చేశారంటే 2005లో యాక్ట్ తీసుకొచ్చారు. ఏమని? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని తీసుకొచ్చారు. దాన్ని బిల్లులాగా చేసి పాస్ చేసి ప్రెసిడెన్షియల్ అప్రూవల్ అయిన తర్వాత అదొక యాక్ట్ లాగా వచ్చింది. యాక్ట్ లాగా వచ్చిన తర్వాత ఏమైంది? NDMA అనే ఒక ప్రభుత్వ సంస్థ ఏర్పడింది. NDMA అంటే ఫుల్ ఫామ్ ఏంటిది మనకి? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అయితే ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎక్కడుంది? దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనకి ఢిల్లీలో ఉంటుంది ఇది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ రన్ అయ్యేది అక్కడ నుంచి. దీనికి చీఫ్ హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. దీని బాధ్యతలు, ఈ NDMA బాధ్యతలు ఎవరు తీసుకుంటారంటే హోమ్ మినిస్ట్రీ తీసుకుంటుంది. ఏది? NDMA బాధ్యతలు మనకి హోమ్ మినిస్ట్రీ తీసుకుంటుంది. హోమ్ మినిస్ట్రీ, ఓకే, ఈ హోమ్ మినిస్ట్రీ బాధ్యతలు తీసుకుంటుంది. ఓకే, ఈ ఏజెన్సీ దీనికి బాధ్యతలు తీసుకుంటుంది. దీని తర్వాత ఏంది? స్టేట్లో ఎవరు దీనికి హెడ్ అంటే చీఫ్ మినిస్టర్. ఓకే, దాని తర్వాత డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ కలెక్టర్ దీనికి హెడ్. అంటే మనకి ఈ NDMAని అంటే NDMAని వీళ్ళు మూడు భాగాలుగా విభజించిండ్రు. ఫస్ట్ డిస్టిక్, దాని తర్వాత స్టేట్, దాని తర్వాత మనకి నేషనల్. ఒకవేళ నీకు విపత్తి వచ్చింది, ఇప్పుడు మనకు మొన్న విశాఖపట్నంలో వరదలు వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు రియాక్ట్ అవుతారు? మన ఊరిలోనే వచ్చినాయి అనుకుందాం, ఫస్ట్ ఊరి ప్రజలు రియాక్ట్ అవుతారు. ఎవరు? ఊరి ప్రజలు అంటే ఎవరు? మనకి కమ్యూనిటీ ఫస్ట్ మనకి రియాక్ట్ అవుతుంది. ఎవరు? కమ్యూనిటీ అంటే ఎవరు? మనమే. కమ్యూనిటీ ఫస్ట్ రియాక్ట్ అవుతుంది. కమ్యూనిటీ రియాక్ట్ అయిన తర్వాత ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తుంది? డిస్టిక్లో ఉన్న అథారిటీస్కి, అంటే పోలీస్ కానివ్వండి లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎవరైనా వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయగలరా లేరా అని వాళ్ళు ముందు వాళ్ళ బలాలతో అంతా చేస్తారు.
ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ వస్తుంది, వాళ్ళు చేస్తారు. ఒకవేళ వాళ్ళతో కూడా కాలేదనుకోండి, అప్పుడు ఎవరు వస్తారు, స్టేట్కి ఇన్ఫామ్ చేస్తారు వీళ్ళు. స్టేట్ వస్తుంది, స్టేట్కి ఇన్ఫామ్ చేసిన తర్వాత స్టేట్ చేతిలో నుంచి కూడా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు స్టేట్ వాళ్ళు నేషనల్కి ఇన్ఫామ్ చేస్తారు. నేషనల్ నుంచి అప్పుడు మనకి బలగాలు వస్తాయి. మనం మొన్న విశాఖపట్నంలో చూసాం, స్టేట్ చేసినంత చేసింది, కానీ స్టేట్ చేతిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత సెంట్రల్ నుంచి మనకు హెలికాప్టర్స్ వచ్చాయి, ఆర్మీ వచ్చింది. ఆర్మీ వచ్చి ఏం చేసింది, మనల్ని స్టేట్లో ఉన్న అన్నిటిని ఆదుకున్నది. ప్రజలకు ఫుడ్ సప్లై అండ్ మొత్తం మట్టి పేరుకుపోయింది, దాన్ని క్లీన్ చేశారు. అంటే అన్ని రకాలుగా వైద్యపరంగా అన్ని సౌకర్యాల పరంగా అప్పుడు వీళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. సో ఇది మనకొక ప్రాసెస్ అన్నమాట. ప్రాసెస్ లేకుంటే ఒక చైన్ సిస్టమ్ అనవచ్చు దీన్ని మనం. కమ్యూనిటీ, అథారిటీ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్ ఆర్ దాని తర్వాత నేషనల్ లెవెల్. ఓకే, ఇక్కడ వరకు ఓకే, మనకు క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకు మనకి మన ఈ టాపిక్ పైన అసలు డిజాస్టర్ అంటే ఏంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంది, దాన్ని ఎలా చేస్తారు అని ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, అయితే ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది కూడా ఇగో నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, అదే ఇక్కడ ఉంది, ఇక్కడ రాసి కమ్యూనిటీ, అథారిటీస్, HDMA. HDMA అంటే ఏంటిది, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దాని తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఓకే, దీని తర్వాత అయితే ఈ NDMA ఏం చేసిందంటే, మేము ప్రతిదాన్ని అయితే ఒక డిజాస్టర్గా పరిగణించలేము. ఒక డిజాస్టర్ని పరిగణించాలంటే ఎలా ఉండాలి, ఆ డిజాస్టర్ ఎలా జరగాలి అని ఇది ఒక డెఫినేషన్ ఇచ్చింది డిజాస్టర్కి. ఇప్పుడు UNది చదివాం, అలాగే మన నేషనల్ లెవెల్లో కూడా ఈ NDMA మనకు ఒక డెఫినేషన్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది, న్యాచురల్గా ఒక డిజాస్టర్ అనేది న్యాచురల్గా లేదా మ్యాన్మేడ్గా అంటే మనుషుల ద్వారా, లేదా యాక్సిడెంటల్గా, లేదా నెగ్లిజిబుల్ అంటే ఒకవేళ మీరు పట్టించుకోలేరు. ఇప్పుడు మనకు భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది, గుర్తుందనుకుంటాం మీ అందరికీ. ఎప్పుడు జరిగింది ఇది, December 3, 1984లో జరిగింది. ఏ గ్యాస్, మీథైల్ ఐసోసైనేట్. ఈ క్వశ్చన్ మనకు చాలా 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 అంటే ఇంపార్టెంట్. ఇది మిథైల్ ఐసోసైనేట్. సో ఈ క్వశ్చన్ మనకి ఇప్పటి వరకు చాలా ఎగ్జామ్లలో అడిగారు, స్టేట్, సెంట్రల్. ఎందుకంటే ఇది అప్పటి వరకు అండ్ ఇప్పటి వరకు కూడా జరిగిన పెద్ద మేజర్ మ్యాన్మేడ్ యాక్సిడెంట్ అండ్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ప్రాపర్గా ఆ స్టోరేజ్ ట్యాంక్స్ని క్లీన్ చేయకపోవడం, మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ గ్యాస్ అనేది రిలీజ్ అయ్యి నియర్లీ 5 లక్షల మంది ఇప్పటికి కూడా ఆ గ్యాస్ వల్ల ఎఫెక్ట్ పడుతున్నారు. ఎందుకంటే అది వాళ్ళ జీన్స్లో కలిసిపోయిందన్నమాట. కలిసిపోయి పుట్టే పిల్లలు అంగవైకల్యంతో అలా జరుగుతుంది. సో ఇది ఒక పెద్ద డిజాస్టర్. అయితే ఇప్పుడు ఈ NDMA ఉంది 1, 2, 3, 4 న్యాచురల్, మ్యాన్మేడ్, యాక్సిడెంటల్, నెగ్లిజెన్స్. ఈ 4 వల్ల ప్రాణ లేదా ఆస్తి లేదా ఎన్విరాన్మెంట్కి నష్టం జరిగితే దాన్ని డిజాస్టర్ లాగా కన్సిడర్ చేస్తామని NDMA మనకి చెప్పింది. దేంట్లో, NDMA 2005 యాక్ట్లో. ఓకే, ఇది కూడా మనకు క్లియర్ అయిపోయింది ఇప్పుడు. అండ్ అయితే ఈ NDMA ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్కి వస్తాం. అసలు మనకు డిజాస్టర్ ఎట్లొస్తుంది, ఎప్పుడైనా ఒక ముంపు అంటే మనము ఏమనొచ్చు, ఇప్పుడు మొన్న యాక్సిడెంట్ అయింది రీసెంట్గానే ఏం యాక్సిడెంట్ అయింది, ఒక ఫైర్ యాక్సిడెంట్, బస్సు కాలిపోయింది. అక్కడ ఆ బైక్ అక్కడ ముంపని అందరికీ తెలుసు, చూసుకుంటే వెళ్ళే వాళ్ళకి. కానీ వాళ్ళు అక్కడ నుంచి తీయలేదు. ఎక్కడ మనకి ఇది నేషనల్ హైవే పైన యాక్సిడెంట్ జరిగింది, 19 మంది కాలిపోయి చనిపోయారు. అక్కడ బైక్ రోడ్డుపై పడిపోయిందని చాలామందికి తెలుసు, కానీ వాళ్ళు తీయలేదు. దాంతో ఒక యాక్సిడెంటో ఏదో అవుతుందని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు తీయలేదు. సో దాంతో ఏమైంది, డిజాస్టర్ జరిగింది. సో డిజాస్టర్ కంటే ముందు హజార్డ్ ఉంటుంది. డిజాస్టర్ కంటే ముందు ఎప్పుడు కూడా హజార్డ్ ఉంటుంది. ఆ హజార్డ్ ఏంటంటే, హజార్డ్ని ఏమంటామంటే మనం తెలుగులో ముంపు. అయితే
ముంపేనా? ముంపే అంటారా దాన్ని? హజార్డ్ అంటే ఏంటిది? మనకి ముంపు అంటే ఒక ముంపు అంటే ఒక హజార్డ్. ఏ హజార్డ్ క్యాన్ బీ డిఫైన్డ్ యాజ్ ఎన్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్ దట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు కాజ్ హార్మ్. అంటే ఏంటంటే దానికి ఒక శక్తి ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ అనుకుందాం, ఏదో ఒక ఇన్సిడెంట్, అది సైక్లోనే కావించండి, ఎర్త్క్వేకే కానివ్వండి, మ్యాన్ మేడ్ డిజాస్టరే కానివ్వండి, దానికి డిజాస్టర్ లాగా మారే శక్తి ఉంటుంది. కానీ ఆ డిజాస్టర్గా మారకముందు ఉండేదాన్నే మనం హజార్డ్ అంటాం. దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇఫ్ ద హజార్డ్ ఆర్ నాట్ కంట్రోల్డ్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు బికమ్ డిజాస్టర్. ఒకవేళ మనం ఈ హజార్డ్ని కంట్రోల్ చేయకుంటే ఈ హజార్డ్ డిజాస్టర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, డిజాస్టర్ అంటే ఏంది? డిజాస్టర్స్ ఆర్ ఈవెంట్స్ ఆర్ సిచ్యువేషన్స్ దట్ కాజ్ ఎనార్మస్ లాస్ ఆఫ్ లైఫ్, ప్రాపర్టీ ఆర్ రిసోర్సెస్. ఓకే, ఇది మనం ముందే చదివాం దీని మీనింగ్ ఏంటో. సో ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొకసారి చెప్తున్నాను, వినండి. హజార్డ్, ఫస్ట్ హజార్డ్. ఓకే, ఇక్కడ చెప్తా, ఇక్కడ చూడండి ప్లేన్ పేపర్లో. హజార్డ్కి ఒక ప్రాణ లేదా ఆస్తి లేదా ఎన్విరాన్మెంట్ని నాశనం చేసే శక్తి ఉంటుంది. ఈ హజార్డ్ని ప్రభుత్వం కానీ లేకుంటే అథారిటీస్ కానీ కంట్రోల్ చేయలేకపోతే అది డిజాస్టర్ లాగా మారుతుంది. ఓకే, దీన్ని కంట్రోల్ చేసామనుకోండి అది హజార్డ్ లాగే మిగిలిపోతుంది, లేకపోతే అది డిజాస్టర్ లాగా మారుతుంది. ఓకే, గాట్ ఇట్? అందరికి క్లియర్ అయింది అనుకుంటున్నాను ఈ పాయింట్. సో నెక్స్ట్కి వెళ్తాం మనం ఇప్పుడు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్, నోట్. ఆల్ డిజాస్టర్ ఆర్ హజార్డ్స్ బట్ నాట్ ఆల్ హజార్డ్స్ ఆర్ డిజాస్టర్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే మనం అన్ని డిజాస్టర్స్ హజార్డ్సే, ఎందుకంటే హజార్డ్ నుంచే మనకు డిజాస్టర్ అవుతుంది. సో ప్రతి డిజాస్టర్ మనకి హజార్డే, బట్ నాట్ ఆల్ హజార్డ్స్ ఆర్ డిజాస్టర్స్. అన్నీ డిజాస్టర్ కానీ అన్ని హజార్డ్స్ డిజాస్టర్స్ కావు. ఎందుకంటే నువ్వు హజార్డ్ని కంట్రోల్ చేసావనుకో అది డిజాస్టర్లోకి మారదు. సో నువ్వు దాన్ని డిజాస్టర్లాగా చెప్పలేవు. ఐ థింక్ యూ గాట్ ఇట్ మై పాయింట్. ఓకే, నెక్స్ట్ మనము టైప్ ఆఫ్ హజార్డ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 minute. ఓకే, టైప్ ఆఫ్ హజార్డ్స్ ఏమేమో మనకు హజార్డ్స్ ఉంటాయి అంటే దేని నుంచి మనకు ముంపు కలవచ్చు. 1 న్యాచురల్గా, 2 మ్యాన్మేడ్గా. అంతే కదా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ లేవు. న్యాచురల్ హజార్డ్స్ ఎలా? ఓకే, హజార్డ్స్ ఇక్కడ తప్పు పోయిందండి, సారీ. ఓకే, ఇక్కడ టైపింగ్ మిస్టేక్ జరిగింది. ఓకే, ఇక్కడ వరకు చూసుకోండి. ఓకే, న్యాచురల్ హజార్డ్స్ హ్యాపెన్ న్యాచురల్లీ. ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్గా సైక్లాన్స్, ఎర్త్క్వేక్స్, ఇవన్నీ మ్యాన్ వల్లనో లేకుంటే మెషినరీ వల్లనో ఇవి హ్యాపెన్ కావు. ఎర్త్క్వేక్స్ ఉన్నాయండి. ఎర్త్క్వేక్స్ ఎలా హ్యాపెన్ అవుతాయి? ఎర్త్ లోపల మనకి ప్లేట్స్ ఉంటాయి, టెక్టానిక్ ప్లేట్స్ అని ఉంటాయి. ఈ టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్ వల్ల మనకి ఎర్త్క్వేక్స్ వస్తాయి. సైక్లాన్స్ ఎలా వస్తాయి? హైడ్రోలాజికల్ హజార్డ్ ఇది. ఆ టైప్స్ కూడా మనం కింద చూస్తాం. న్యాచురల్ హజార్డ్స్లో మనకి ఇంకా టైప్స్ ఉంటాయి, అక్కడ మనము చూస్తాం. సైక్లోన్ ఒక హైడ్రోలాజికల్. తర్వాత సునామీ కూడా మనకు న్యాచురల్ డిజాస్టరే. ఇలా న్యాచురల్లీ అంటే మానవ ప్రమేయం లేకుండా జరిగే అన్ని నష్టాలు ఆర్ డిజాస్టర్స్ని మనము న్యాచురల్ డిజాస్టర్స్ అంటాం. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ దీంట్లో మానవ ప్రమేయం ఉంటుంది. అంటే ఏదో ఒక విధంగా మానవుడు అతని తప్పిదాల వల్ల చేసే ముప్పుని, యాక్సిడెంట్స్, అవి డిజాస్టర్ లాగా అయితే వాటిని మనము మ్యాన్ మేడ్ హజార్డ్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఇప్పుడు కెమికల్ లీకేజెస్, ఎల్పిజి పాలిమర్స్ జరిగింది, భోపాల్ గ్యాస్ ట్రాజడీ, ఇవన్నీ మనకి కెమికల్ లీకేజెస్. దాని తర్వాత ఆయిల్ స్పిల్స్ అండి. ఆయిల్ స్పిల్స్ కూడా మనకి మ్యాన్మేడే. ఇది కూడా మ్యాన్మేడ్లో కూడా మనకు టైప్స్ ఉంటాయండి. కెమికల్ అని, బయోలాజికల్ అని, దాని తర్వాత ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ రోడ్ యాక్సిడెంట్స్ కూడా మ్యాన్మేడ్ హజార్డ్స్ కిందకే వస్తాయి, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కిందకే వస్తాయి.
ఇవన్నీ మనకి మ్యాన్ మేడ్ హజార్డ్స్. ఓకే, ఇప్పుడు ఓకే మనకు హజార్డ్స్ క్లియర్ అయింది, డిజాస్టర్ కూడా క్లియర్ అయింది. ఇప్పుడు కొన్ని టర్మ్స్ ఉన్నాయండి. ఏంటవి? డిజాస్టర్కి సంబంధించి కొన్ని టర్మ్స్ యూజ్ చేస్తాం మనం. మన నార్మల్ భాషనైతే మనం యూజ్ చేయలేం. సో డిజాస్టర్ గురించి చెప్పేందుకు, దాన్ని డిఫైన్ చేసేందుకు, దాని స్టెప్స్, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలో దాని గురించి మొత్తం మనకి చెప్పే కొన్ని పదాలు, వాటి డెఫినేషన్స్ ఉన్నాయి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నౌ వీఆర్ డిస్కసింగ్. ఫస్ట్ వల్నరబిలిటీ అంటే ఏంటిది? ద ఛాన్స్ ఆఫ్ ఇంజురీ టు లైఫ్ ఆర్ ప్రాపర్టీ ఆర్ ఎన్విరాన్మెంట్. అంటే నిస్సహాయత, అంటే ప్రాణాలు లేదా ఆస్తి లేదా పర్యావరణానికి గాయాలు అయ్యే అవకాశం. అంటే వల్నరబిలిటీ అంటే ఏంటంటే నీకు దాని నుంచి ప్రమాదం జరుగుతుంది, నీకు ముప్పు ఉంది దాని నుంచి అని చెప్పేదే వల్నరబిలిటీ. అయితే ఈ వల్నరబిలిటీ గురించి మనకు క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేశాడు. ఏమని? ఇండియా వల్నరబిలిటీ గురించి చెప్పండి అని, అండ్ ఏపీ వల్నరబిలిటీ గురించి చెప్పండి అని. అయితే మనం ముందుగా ఏపీ వల్నరబుల్ గురించి చూద్దాం. ఇండియా వల్నరబిలిటీ గురించి చూద్దాం. అది ఎలా వేరీ అవుతుంది, ఎంత లార్జ్ నెంబర్స్లో ఉంది, ఏమేమి ఉన్నాయి. ఓకే, ఫస్ట్ అరౌండ్ 59% ఆఫ్ ద ల్యాండ్ మాస్ ఈజ్ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్ ఆఫ్ మోడరేట్ టు వెరీ హై ఇంటెన్సిటీ. అంటే మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్న 59% ఆఫ్ ల్యాండ్ ఎర్త్క్వేక్స్ వచ్చే సంభావన ఉంది 59% ఆఫ్ ల్యాండ్కి. అండ్ 12% ఆఫ్ అంటే 40 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఫ్లడ్స్ వచ్చే సంభావన ఉంది మనకి. ఎంత? 40 మిలియన్ హెక్టార్స్. అంటే మన మొత్తం భూభాగంలో 40 మిలియన్ మనకి హెక్టార్స్ ఫ్లడ్స్, అండ్ 59% ఆఫ్ ల్యాండ్ మాస్ ఏమో ఎర్త్క్వేక్స్. దాని తర్వాత కోస్టల్ లైన్, ఈ కోస్టల్ లైన్ ఉంది కదండి, ఈ కోస్టల్ లైన్ లెంత్ మనకు 7516 కిలోమీటర్స్. దాంట్లో 5700 కిలోమీటర్స్ మనకి సైక్లోన్స్ అండ్ సునామీ వచ్చే సంభావన ఉంది. అండ్ 68% ఆఫ్ ఇట్స్ కల్టివేటబుల్ ఏరియా ఈస్ వల్నరబుల్ టు డ్రాట్స్. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న 68% భూభాగము డ్రాట్, అంటే ఇప్పుడు మనకు 68% ఆఫ్ అంటే పంటలు పండేందుకు అవకాశం ఉన్న భూభాగంలో 68% ముప్పు డ్రాట్కి ఉంది. అంటే కరువు వచ్చే అవకాశం ఉంది. కరువు వచ్చే అవకాశం 68%. 15% హిల్లీ ఏరియాస్ ఏమో ల్యాండ్ స్లైడ్స్ అండ్ అవలాంచెస్ జరిగేందుకు. ముఖ్యంగా ఇవి ఎక్కడ అవుతాయి? మనకి అరుణాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో జరుగుతాయి ఇవి మనకి. మోరోవర్ ఇండియా ఆల్సో హ్యావ్ వల్నరబుల్ టు కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ డిజాస్టర్స్. దీనికి కూడా వల్నరబుల్, అంటే వీటి నుంచి కూడా మనకు అపాయం, అంతరాయం, ముప్పు కలిగే అవకాశం ఉంది వీటికి కూడా ఇండియా. ఎందుకంటే మనకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇవి కూడా పేలితే మనకు ముప్పే. రేడియోలాజికల్ అంటే పెద్ద పెద్ద టవర్స్ అండ్ పెద్ద పెద్ద డేటా సెంటర్స్ ఉంటాయి, వాటి నుంచి కూడా మనం వల్నరబులే. బయోలాజికల్, కెమికల్ ఇవన్నీ నుంచి మనము ముప్పు కలిగే అవకాశం ఉంది మనకు. సో ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఏమని? వీటి నుంచి మనకు అపాయం ఉంది, ఇవన్నీ మనకు వల్నరబుల్ అని. ఓకే, నెక్స్ట్ మనం ఏపీ వల్నరబిలిటీ గురించి ఒక సపరేట్ వీడియోలో, అది నియర్లీ ఒక 10 to 15 minutes ఉంటుంది, దాన్ని మనం సపరేట్గా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే అది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఇక్కడ డిజాస్టర్ ఇంట్రొడక్షన్ చూస్తున్నాం. ఇండియా వల్నరబిలిటీ అంతవరకు చాలండి, దానికి బయట వాడు ఎగ్జామ్లో అడిగాడు, అండ్ దట్ ఈస్ ఎనఫ్. సో నేను దాన్ని ఇక్కడే ఇంక్లూడ్ చేసేసాను. బట్ ఏపీని మనం కొద్దిగా డీటెయిల్గా క్షుణ్ణంగా నెక్స్ట్ క్లాస్లో ఒక 10 to 15 minutes దాంట్లో చదువుదాం. ఓకే,
నెక్స్ట్ ఫస్ట్ వల్నరబుల్ గురించి చదివాం టర్మ్స్లో. సెకండ్ ఏంది ఎక్స్పోజర్. ఎక్స్పోజర్ అంటే ఏంది బహిర్గతం కావడం. అంటే ఇట్ ఈస్ ద ఏరియా విచ్ వాస్ ఎఫెక్టెడ్ డ్యూ టు ద డిజాస్టర్ ఆర్ హజార్డ్. అంటే నీకు ఒక డిజాస్టర్ లేదా హజార్డ్ వచ్చినప్పుడు ఎంత ఏరియా దానివల్ల ముప్పుకు గురవుతుంది అనే చెప్పేదే మనకు ఎక్స్పోజర్ అన్నమాట. ఇప్పుడు ఇది ఒక ల్యాండ్ మాస్ అనుకుంటే మనము దీంట్లో ఇంత పార్ట్ మనకు డిజాస్టర్కి ఎక్స్పోజ్ అవుతుంది. సో దీన్ని మనం ఎక్స్పోజ్డ్ ల్యాండ్ అని చెప్పొచ్చు. ఓకే, దాని తర్వాత కెపాసిటీ టు కోప్. కెపాసిటీ టు కోప్ అంటే ఏంటంటే తట్టుకునే సామర్థ్యం. ఒకవేళ ఈ డిజాస్టర్ వస్తే ఈ ప్రభుత్వం లేకుంటే అక్కడ ఉన్న జనాలు దాన్ని ఎలా తట్టుకుంటున్నారు అని చెప్పేదే కెపాసిటీ టు కోప్. ద కెపాసిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు రెడ్యూస్ ద ఎక్స్పోజర్ అండ్ ప్రివెంట్ ద డ్యామేజ్, దాన్నే కెపాసిటీ టు కోప్ అంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ వీడు, ఒకవేళ ఒక సునామీ వచ్చిందండి, లేకుంటే ఒక సైక్లోన్ వచ్చింది, వరదలు వచ్చినాయి, అప్పుడు గవర్నమెంట్ దాన్ని ఎంతవరకు అంటే ప్రమాదం కాకుండా కాపాడగలదు అని చెప్పేదే కెపాసిటీ టు కోప్. ఓకే, రెసిలియన్స్ అంటే ఏంది స్థితిస్థాపకత. అంటే ఒక డిజాస్టర్ జరిగింది, గవర్నమెంట్ తను చేయాల్సినంత చేసి ఆపింది దాని తర్వాత దీన్ని ఇంకా ముందు స్థితిలాగా తీసుకురావడం. అంటే ముందు ప్రజలు ఎలా నివసిస్తున్నారో అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అలాంటి స్థితికి తీసుకురావడాన్ని రెసిలియన్స్ అంటారు. అంటే ప్రజలు సాధారణ జీవితానికి తిరిగి రావడానికి ప్రభుత్వం చేసే పనులు, దాన్ని రెసిలియన్స్ అంటాం. మొన్న విశాఖపట్నంలో చూసాం, వరదలు వచ్చాయి, ఇంట్లల్లో మొత్తం బురద నిండిపోయింది. దాన్ని తీసేందుకు ప్రభుత్వం ఏం చేసింది, ఫైర్ ఇంజన్లతో మొత్తం క్లీన్ చేయించింది. అంటే అయినంత తొందరగా ప్రజలు ఎంత చేసుకున్నా అది క్లీన్ కాదండి, ఇట్స్ టేక్ టైం. దానివల్ల ఏంటంటే మనకు నిత్యావసరాలు కానివ్వండి, లేకుంటే మిగతా పనులన్నీ స్లో అయిపోతుంది. అంటే ఒక ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. సో దాన్ని అయినంత త్వరగా ప్రభుత్వం ఎలా చేస్తుంది అని చెప్పేదాన్ని, నిర్దేశించేదాన్ని రెసిలియన్స్ అంటాం. ఇక్కడ కూడా మనకు అదే ఉంది. ఓకే, రికవరీ అంటే ఏంటంటే ఆఫ్టర్ ద డిజాస్టర్ వెన్ పీపుల్ స్టార్ట్ ద నార్మల్ లైఫ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రికవరీ. డిజాస్టర్ వచ్చింది, డిజాస్టర్ అయిపోయింది, డిజాస్టర్ తర్వాత రెసిలియన్స్ కూడా ప్రభుత్వం హెల్ప్ చేసింది. ఓకే, మొత్తం జరిగింది. దాని తర్వాత ప్రజలు సాధారణ జీవితాన్ని ముందు వాళ్ళు ఎలా నివసించారో అలా నివసించడాన్ని రికవరీ అంటాం మనం. ఓకే, దాని తర్వాత విపత్తు వల్ల కలిగే నష్టాన్ని రిస్క్ అంటారు. సో ఇప్పుడు ఈ డిజాస్టర్ వచ్చినప్పుడు ఎంతైతే మనకి ఎంతైతే మనకి లాస్ అయిందో, అది లైఫ్ కానివ్వండి, ప్రాణ నష్టం, లేకుంటే ప్రాపర్టీ ఆస్తి నష్టము, లేకుంటే ఎన్విరాన్మెంట్ కూడా మనం ఎన్డిఎంఏ మనకు చెప్పింది, దాంట్లో మనం మాట్లాడుకున్నాం. ఎన్విరాన్మెంట్ కూడా కానివ్వండి, ఈ మూడిటికి ఎంతైతే హాని జరిగిందో దాన్నే మనం రిస్క్ అంటాం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయిందనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఈ హజార్డ్, ఇక్కడ మనకు ఒక వెన్ డయాగ్రామ్ ఉంది. దీన్ని మీరు జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుందండి. హజార్డ్ అంటే హానికి కారణం ఈ హజార్డ్. అండ్ ఈ ఎక్స్పోజర్ ఎంతైతే ల్యాండ్ ఎక్స్పోజ్ అయింది, ఈ వల్నరబిలిటీ అంటే ఏంటిది అంటే గాయం, అంటే ముప్పుకి సంభావన ఉంది. ఈ మూడింటిని కలగలిపితే మనకు ఏమొస్తుందంటే ఇక్కడ మనకు రిస్క్ వస్తుందండి. రిస్క్ డిపెండ్స్ ఆన్ వల్నరబిలిటీ, టైప్ ఆఫ్ హజార్డ్, ఎక్స్పోజర్. అంటే ముప్పుకి ఎంత ప్రమేయం ఉంది, అది టైప్ ఆఫ్ హజార్డ్. ఇది ఎలాంటి హజార్డ్, న్యాచురలా లేకుంటే మ్యాన్ మేడా అని. ఎక్స్పోజర్ ఎంత ల్యాండ్, ఎంత ప్రజలు, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎక్స్పోజర్. ఈ వీటి మూడింటిని కలిపితే వచ్చేదే మనకు రిస్క్. ఓకే, ఇప్పుడు మనకి వల్నరబిలిటీ, టైప్ ఆఫ్ హజార్డ్,
ఆర్ ఎక్స్పోజర్, ఇవి 3 తక్కువగా ఉన్నాయండి అనుకోండి, అంటే వల్నరబిలిటీ, గాయపడడానికి ఆరు ముంపుకి తక్కువ ఉంది ఈ కెపాసిటీ. హజార్డ్ కూడా, అంటే నష్టం జరగడానికి కెపాసిటీ తక్కువగా ఉంది. అండ్ ఎక్స్పోజర్, ఆ ముప్పు వస్తే దానికి ఎక్స్పోజ్ అయ్యే ల్యాండ్ ఆర్ లైఫ్ కూడా తక్కువగా ఉందండి అనుకోండి. అప్పుడు డైరెక్ట్గా ఈ డిజాస్టర్ నుంచి వచ్చే మనకు రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది కదండి. ఇప్పుడు ఏదైనా కూడా ఇవన్నీ ఈ 3 ఈ ఆస్పెక్ట్స్ తక్కువగా ఉంటే డిజాస్టర్ కూడా ఆటోమేటికల్లీ తక్కువగానే జరుగుతుంది. సో మనం ఏం చెప్పొచ్చు, ఈ 3 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ వరకు క్లియర్ అయిందండి మనకి. సో మనం నెక్స్ట్ డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్. అయితే ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు ఈ మేనేజ్మెంట్ చేస్తారు కదండి, అది ఆ సైకిల్ ఎలా ఉంటుంది అంటే డిజాస్టర్ రాకముందు, వచ్చిన తర్వాత ఎలా ప్రభుత్వం దానికి రెస్పాండ్ అవుతుంది, దాని గురించి చెప్పేదే మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ బ్లాక్ కలర్లో ఉందంతా మనకి బిఫోర్ ఈవెంట్, ఇదేమో మనకి ఎల్లో కలర్లో ఉంది ఆఫ్టర్ ఈవెంట్. అంటే డిజాస్టర్ రాకముందు ఎలాంటి థింగ్స్ ప్రభుత్వం చేయాలి, ఒకవేళ డిజాస్టర్ జరిగింది అప్పుడు ఎలా ప్రభుత్వం దానికి పని చేయాలి, దాని గురించి మనకి సైకిల్ చెప్తుంది. ఓకే, ఫస్ట్ ఒక్కొక్కటి మనం ప్రాపర్గా డిస్కస్ చేస్తాం. ప్రిపేర్డ్నెస్ అంటే ఏంది, డిజాస్టర్ రాకముందు ప్రభుత్వం ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి ఆ డిజాస్టర్ని తట్టుకునేందుకు. ఒకవేళ డిజాస్టర్ వస్తుందని తెలిస్తే దాన్ని తగ్గించే బాధ్యత, అంటే ఆ డిజాస్టర్ నుంచి ఎక్కువ మొత్తంలో నష్టం కలగకుండా ఎలాంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది అది. నెక్స్ట్, ఒకవేళ డిజాస్టర్ జరిగిపోయింది, ప్రభుత్వం ఇన్ని పనులు చేసిన తర్వాత కూడా మనకు డిజాస్టర్ జరిగిపోయింది, సో దానికి ప్రభుత్వం ఎలా రెస్పాన్స్ అయిన తర్వాత ఎలా రికవరీ చేసింది, వీటి గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఒకసారి చదువు. మిటిగేషన్ ఏంటంటే మినిమైజింగ్ ద ఇంపాక్ట్ అండ్ రిస్క్ ఆఫ్ ద డిజాస్టర్. ఓకే, నేను చెప్పాను మీకు మిటిగేషన్ అంటే ఏంటంటే ఒక డిజాస్టర్ని అయినంత తక్కువగా దాని నుంచి నష్టం కలగాలి. ఎలా, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు సైక్లోన్ వచ్చింది. ఇది మన ఇండియా, ఇక్కడ తీర ప్రాంతంలో జనాలు ఉన్నారు. ఓకే, ఇక్కడ ఫామ్ అయింది ఏంటి మనకి సైక్లోన్. అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఈ శాటిలైట్ నుంచి సైక్లోన్ ఫామ్ అవుతుందని తెలుసుకున్న తర్వాత ఇక్కడ తీర ప్రాంతాలలో ప్రజలు ఉంటారు. ఈ ప్రజలకి మెసేజ్ పంపిస్తుంది ఏమని, మీ తీర ప్రాంతంలో సునామీ స్టార్ట్ అయింది, ఎప్పుడైనా వర్షాలు పడవచ్చు, ఇంత తీవ్రమైన గాలులు ఉంటాయి, సో మీరు సేఫ్గా ఉండేటట్టు ప్లేస్లు చూసుకోండి, లేకుంటే అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయండి, ఒకవేళ చాలా విపరీతంగా ఉంటే ఎవాక్యుయేట్ చేయండి అని మనకి ఫోన్కి మెసేజెస్ వస్తాయి. మీరు చూసారనుకుంటాం, ఇప్పుడు మనకు మొన్న వచ్చాయి ఏంటి, మీ ప్రదేశంలో భారీ వర్షం పడబోతుంది, సో బయట ప్రదేశాలలో ఉండకండి, సేఫ్ అయిన ప్రదేశాలకు వెళ్ళండి అని మనకి మెసేజ్ వస్తుంది. సో అది ఒక మిటిగేషన్. అంటే నువ్వు ఇప్పుడు బయట ఉన్నావు అనుకోండి, నీ ప్రాణహానికి జరుగుతుంది. ఆ ప్రాణహాని జరగకుండా రిస్క్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేసే అదొక చర్య. నీకు మెసేజ్ పంపించి నీకు ఇన్ఫామ్ చేసి నీ ప్రాణాన్ని కాపాడుతుంది, అంటే రిస్క్ని తగ్గిస్తుంది. అదే మిటిగేషన్. కరోనా టైంలో కూడా మనకు మాస్కులు పెట్టుకోమని చెప్పారు, శానిటైజర్ యూజ్ చేయమన్నారు. సో ఇవన్నీ మిటిగేషన్ చర్యలు అన్నమాట. దాని తర్వాత ప్రిపేర్డ్నెస్ అంటే ఏంటిది, రెడీనెస్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ లోకల్ కమ్యూనిటీ టు ట్యాకిల్ ద డిజాస్టర్. ఒకవేళ డిజాస్టర్ వస్తే అక్కడున్న ప్రజలు, ప్రభుత్వం దాని నుంచి ఎలా ఫైట్ చేస్తారు, దాన్ని ఎలా తట్టుకుంటారు, దానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కరోనా వచ్చిందండి. కరోనా కంటే ముందు మన హాస్పిటల్స్లో ప్రాపర్ ఆక్సిజన్ ఫెసిలిటీ ఉండేది కాదు.
దానివల్ల ఏమైంది, ఒకటేసారి కరోనా వచ్చేసరికి చాలామందికి ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సో అప్పటికి ప్రభుత్వం ప్రిపేర్ అయ్యి లేదు దానికోసం. దాని తర్వాత ఏం చేశారు, ఇలాంటి ముప్పు ఫ్యూచర్లో రాకుండా ఇప్పుడు అన్ని ప్లేస్లలో ఆక్సిజన్ మ్యాండేటరీ చేశారు. దాన్ని ఏమంటారు, ప్రిపేర్డ్నెస్ అంటారు. ఇప్పుడు మనకి కామన్ మన ఏంది, ఒక ఎర్త్క్వేక్ వచ్చింది, ఎర్త్క్వేక్ వస్తుందని టెక్టానిక్ మనకు సిగ్నల్స్ వస్తాయండి. అప్పుడు ప్రభుత్వం అక్కడి నుంచి ఖాళీ చేపియడం, వైద్య సరఫరాలు అందించడం, క్యాంప్స్ పెట్టడము, ఇవన్నీ మనకి ప్రిపేర్డ్నెస్ కిందకి వస్తాయి. అంటే ముందుగానే గుర్తించి దానికి ప్రిపేర్ అవ్వడం, అది ప్రిపేర్డ్నెస్. ఓకే, నెక్స్ట్ రెస్పాన్స్. ఇది ఎప్పుడు రెస్పాన్స్ మనకి ఆఫ్టర్, రెస్పాన్స్ అనేది మనకి ఆఫ్టర్ డిజాస్టర్. ఇంతకుముందు మనం బిఫోర్ డిజాస్టర్, ఇప్పుడు మనం ఆఫ్టర్ డిజాస్టర్ గురించి చదువుకుంటున్నాం. ఓకే, రెస్పాన్స్. ఆఫ్టర్ ద డిజాస్టర్ ద గవర్నమెంట్ షుడ్ సెండ్ అఫీషియల్ టు స్టార్ట్ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్. అయితే ఏం చేయాలి, ఇప్పుడు వరదలు వచ్చాయి, వరదల్లో చాలామంది కొట్టుకుపోయారు. అయితే వీళ్ళని కాపాడడం, వాళ్ళని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తీసుకుపోవడం, వాళ్ళకు వైద్య సదుపాయాలు కల్పించడం, ఇవన్నీ మనకి రెస్పాన్స్ కిందకి వస్తాయి. ఓకే, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి, ఇక్కడ చెప్పారు. విపత్తు తర్వాత రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ ప్రారంభించడానికి ప్రభుత్వ అధికారులను పంపాలి. ఎలా, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, నీళ్ళన్నీ పాడైపోతాయి, ఆహారం దొరకదు, తాత్కాలికంగా ఆశ్రయం కావాలి, వైద్య శిబిరాలు కావాలి, ఇవన్నీ మనకు రెస్పాన్స్ కిందకి వస్తాయి. అంటే ప్రభుత్వము ఎలా దీనికి రెస్పాండ్ అవుతుంది. ఇవన్నీ ఎప్పుడు, ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ముందు పాయింట్ మనం చదివాం కదా, సెకండ్ ప్రిపేర్డ్నెస్ అని. వీటన్నిటినీ ప్రభుత్వం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ప్రాపర్గా రెస్పాన్స్ కాగలదు. ఓకేనా అండి. రికవరీ. ఇప్పుడు రికవరీ, ఒక్క నిమిషం. రికవరీ ద టైమ్ పీరియడ్ రిక్వైర్డ్ ఆర్ ద టైమ్ టేకెన్ టు స్టార్ట్ ద నార్మల్ లైఫ్ ఫర్ ద విక్టిమ్స్, ద రికవరీ టైమ్ షుడ్ బి లెస్. అంటే ఏం చెప్తున్నాడంటే, డిజాస్టర్ అయిపోయిన తర్వాత ఆ ప్రజలు రికవరీ కావడానికి అయినంత తొందరగా రికవరీ కావాలి. అంటే వాళ్ళ నార్మల్ లైఫ్కి వాళ్ళు తిరిగి వెళ్ళాలి. దాన్నే మనం రికవరీ అంటాం. బాధితులు సాధారణ జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైన సహాయం లేదా సమయం రికవరీ అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫుడ్ లేదు, ఒక షార్ట్ టైం పీరియడ్ కోసము ప్రభుత్వం వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేయడము, డ్రింకింగ్ వాటర్ ఇవ్వడము, ఇంకా తొందరగా ఫ్లడ్స్ వస్తే ఒకవేళ రోడ్స్ అన్నీ క్లియర్ చేయడము, ఇలాంటి పనులన్నీ ప్రభుత్వం అయినంత తొందరగా చేసి ప్రజలను వాళ్ళ నార్మల్ లైఫ్కి అయినంత తొందరగా పంపివ్వాలి. దాన్నే మనం రికవరీ అంటాం. రైట్, ఇక్కడ చూడొచ్చు మనం ఎగ్జాంపుల్స్లో దెబ్బతిన్న వంతెనలు, రోడ్లు పునర్నిర్మాణం చేయడం, వైద్యము అండ్ విద్యుత్, మెయిన్గా మనకు విద్యుత్ సరఫరాని తిరిగి పునర్ప్రారంభించడం. ఇప్పుడు మనకు చిన్న వర్షం పడ్డా మనకు కరెంట్ పోతుండే ఇంతకుముందు. సో వాటిని అన్నింటినీ ట్యాకిల్ చేసి ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రాపర్ సదుపాయాలు చేసి మనకు అంత విద్యుత్ అంతరాయం కలగకుండా చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితులకు తగ్గట్టుకున్నట్టు డెవలప్ చేసుకోవాలి. ఓకే, మనము ఇప్పటి వరకు డిజాస్టర్ అండ్ డిజాస్టర్ డెఫినేషన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హజార్డ్స్ అండ్ డిజాస్టర్కి డిఫరెన్స్, అండ్ డిజాస్టర్ యొక్క టర్మ్స్ ఆర్ కాన్సెప్ట్స్, రెండు కాన్సెప్ట్స్ అనొచ్చు, టర్మ్స్ అనొచ్చు, వాటి గురించి ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. అండ్ డిజాస్టర్ సైకిల్ గురించి కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం టైప్ ఆఫ్ హజార్డ్స్ అని నేను మీకు చెప్పాను. ఇప్పుడు మనం న్యాచురల్ హజార్డ్స్ గురించి ఇక్కడ మాట్లాడదాం. ఇవేంటివి, ఇవన్నీ న్యాచురల్ హజార్డ్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేవి న్యాచురల్ హజార్డ్స్. ఓకే, 1 minute. న్యాచురల్ హజార్డ్స్. ఫస్ట్ జియోఫిజికల్ హజార్డ్, క్లైమేటలాజికల్, హైడ్రోలాజికల్, మెట్రోలాజికల్, బయోలాజికల్, ఇవన్నీ టైప్ ఆఫ్ హజార్డ్స్. జియోఫిజికల్ అంటే ఏంటి, మనకి ఎర్త్పై జరిగేటివి అన్నీ మనకు జియోఫిజికల్ కిందకి వస్తాయి. అంటే ఎర్త్లో జరిగే టెంపరేచర్ ఆర్ ప్రెషర్ చేంజెస్ వల్ల జరిగే హజార్డ్స్ అన్నీ మనకు జియోఫిజికల్ హజార్డ్స్ అంటాం. ఇక్కడ చూడొచ్చు మీరు, వాల్కనోస్, ఎర్త్క్వేక్స్, సునామీస్ చాలామంది హైడ్రోలాజికల్ అనుకుంటారు, కానీ సునామీ మనకి హైడ్రోలాజికల్ కాదు. ఇది మనకు
జియోఫిజికల్ హజార్డ్. ఎందుకంటే మీకు ఓషన్ బాటంలో, అంటే ఓషన్ ఒక బెడ్ పైన ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆ ప్రెషర్ వల్ల వాటర్ అనేది రైజ్ అవుతుంది. సో దీన్ని మనం సునామీని జియోఫిజికల్ హజార్డ్ కిందకి కన్సిడర్ చేస్తాం. దాని తర్వాత హైడ్రోలాజికల్ హజార్డ్స్. హైడ్రోలాజికల్ హజార్డ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ వరద, ఇదంతా వాటర్ ఫ్లో అవుతుంది. ఈ వాటర్ ఫ్లో అవ్వడం వల్ల ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ల్యాండ్ స్లైడ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ హైడ్రోలాజికల్ హజార్డ్ అని. అంటే ఈ వాటర్ అనేది మనకి ఈ మట్టికి ఒక లూబ్రికెంట్ లాగా పనిచేసి దీన్ని జారిపోయేలాగా చేస్తుంది. సో హైడ్రోలాజికల్ హజార్డ్లో మనకి వరదలు అండ్ ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి. దాని తర్వాత క్లైమేటలాజికల్ అండ్ మెట్రోలాజికల్ హజార్డ్స్, బయోలాజికల్ హజార్డ్స్ ఉన్నాయి. క్లైమేటలాజికల్ హజార్డ్స్లో మనకేమొస్తాయి ఇక్కడ చూడవచ్చు. ఇది షార్ట్ టర్మ్ పీరియడ్లో మన అట్మాస్ఫియర్లో జరిగే చేంజెస్ వల్ల క్లైమేటలాజికల్ వస్తాయి. మెట్రోలాజికల్ అంటే ఏంది, లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో మన అట్మాస్ఫియర్లో చేంజ్ వస్తే అది మనకి ఆ చేంజెస్ మనకు మెట్రోలాజికల్ అంటాం మనం. దాంట్లో డ్రాట్ అంటే కరువు రావడం, లేకుంటే మన ఐస్ పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి కదండి, ఇప్పుడు మనం అంటార్కిటికాలో చూస్తాం, అవి కరిగిపోవటం. ఇవేంటి మనకి షార్ట్ టర్మ్. సైక్లాన్స్, మెరుపులు, టార్నాడోస్ అంటారు. ఇవి మెయిన్గా మనకి యూఎస్ఏలో కనిపిస్తాయండి. యూఎస్ఏలో అంటే సుడిగాలిలు. ఓకే, ఫస్ట్ జియోఫిజికల్. ఓకే, నేను చెప్పాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. జియో అంటే ఎర్త్, ఫిజికల్ అంటే టెంపరేచర్ అండ్ ప్రెషర్ చేంజెస్. దీనివల్ల వచ్చే డిజాస్టర్స్ డ్యూ టు టెంపరేచర్ అండ్ ప్రెషర్ చేంజెస్, దీనివల్ల ఎర్త్పై వచ్చే వాటిని మనం జియోఫిజికల్ హజార్డ్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఎర్త్ క్వైక్స్, వాల్కనోస్, సునామీస్. హైడ్రోలాజికల్ హజార్డ్స్ విచ్ హ్యాపెన్ త్రూ వాటర్ బాడీస్. ఎగ్జాంపుల్స్ ఫ్లడ్స్, వేవ్ యాక్షన్స్, ల్యాండ్ స్లైడ్స్. ఇవన్నీ మనకు హైడ్రోలాజికల్కి వస్తాయి. మెట్రోలాజికల్ అంటే టెంపరరీ చేంజెస్. అంటే మన అట్మాస్ఫియర్ ఉంటుంది కదండి, ఇప్పుడు ఇది మనకు ఎర్త్ పైన మనకి ఇక్కడ మనకి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఈ అట్మాస్ఫియర్లో టెంపరరీ చేంజెస్ అంటే ఇప్పుడు మనకి ఎండాకాలం ఇప్పుడు మనకు మొత్తము హెవీగా ఎండల వల్ల వేపర్ అంతా పైకి వెళ్ళి మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. లేకుంటే ఇప్పుడు ఢిల్లీలో చూడొచ్చు, వాయు కాలుష్యం పెరగడం వల్ల ఫాగ్ వచ్చింది, అది టెంపరరీ, మళ్ళీ వెళ్ళిపోతుంది. సో వీటన్నిటిని మనం టెంపరరీ చేంజెస్ వల్ల జరిగే హజార్డ్స్, వీటిని మనం మెట్రోలాజికల్ అంటామండి. ఇక్కడ చూడొచ్చు మనం, మెట్రోలాజికల్ చేంజెస్ ఆర్ టెంపరరీ చేంజెస్ ఇన్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఈ అట్మాస్ఫియర్లో టు దిస్ టెంపరరీ చేంజెస్ సమ్ ఆఫ్ ద హజార్డ్స్ మే బి ఫార్మడ్. ఈ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు వాడు మెట్రోలాజికల్ హజార్డ్ అని ఇచ్చేసి కింద 4 ఆప్షన్లు ఇస్తాడు, దాంట్లో నుంచి కరెక్ట్ది ఏదో మనం చెప్పాలి. ఎగ్జాంపుల్స్ సైక్లాన్స్, టోర్నాడోస్, లైటింగ్ అండ్ థండర్ స్ట్రోమ్, హెవీ రెయిన్ఫాల్, శాండ్ అండ్ డస్ట్ స్ట్రోమ్స్. ఇవి ఎక్కడ మనకు ఎడారిల్లో వస్తాయి మెయిన్గా. ఫాగ్, ఫ్రాస్ట్, హేజ్, హెయిల్ స్ట్రోమ్, క్లౌడ్ వేవ్స్ అండ్ హీట్ వేవ్. ఇది కోల్డ్ వేవ్ అండి. కోల్డ్ అంటే చలి తీవ్రత, కోల్డ్ వేవ్ అండ్ హీట్ వేవ్స్. ఇవన్నీ మనకి మెట్రోలాజికల్లో వస్తాయి. నెక్స్ట్ క్లైమేటలాజికల్ అంటే యావరేజ్గా. క్లైమేటలాజికల్ ఎలా తీసుకుంటారా అంటే ఇప్పుడు మెట్రోలాజికల్ ఉంది కదండి, ఈ మెట్రోలాజికల్ని యావరేజ్ 30 years వరకు తీసుకుంటారు. 30 years ఒక యావరేజ్ తీసుకొని ఆ 30 years యావరేజ్ వల్ల అట్మాస్ఫియర్లో ఏమైనా చేంజెస్ జరిగితే ఆ చేంజెస్ వల్ల జరిగే హజార్డ్స్ ఆ డిజాస్టర్స్ని క్లైమేటలాజికల్ డిజాస్టర్స్ లాగా పరిగణిస్తారు. అది చూడొచ్చు ఇక్కడ మనం. దీస్ ఆర్ పర్మనెంట్ చేంజెస్. ద లాంగ్ టర్మ్ చేంజెస్ ఇన్ ద టెంపరేచర్ అండ్ ప్రెషర్ మే లీడ్స్ టు క్లైమేటలాజికల్ హజార్డ్స్. ఎగ్జాంపుల్స్ డ్రాట్ కండిషన్స్, deficit of rainfall 3 to 4 years, అండర్గ్రౌండ్ రిజర్వాయర్ వాటర్ లెవెల్ డిక్రీస్. అంటే ఈ డ్రాట్ కండిషన్స్ వల్ల ఇప్పుడు మనకి వర్షాలు 3 to 4 years పడకుంటే మనకి అండర్గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతుంది. ఇది మనకు ఒక క్లైమేటలాజికల్ డిజాస్టర్ అన్నమాట. దాని తర్వాత గ్లేషియర్ లేక్ అవుట్ బ్రస్ట్లు, ఐస్ మెల్టింగ్,
సింకింగ్ అండ్ ల్యాండ్ సింకింగ్ కూడా మనకు ఒక క్లైమేటలాజికల్ డిజాస్టర్. ఎక్స్ట్రీమ్ హీట్, కోల్డ్ కండిషన్స్. ఇప్పుడు ఏమైందంటే మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోవడం వల్ల మన అట్మాస్ఫియర్ టెంపరేచర్ 1.5 డిగ్రీ సెల్సియస్ నుంచి 2కి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఇది జరిగిందనుకోండి, చాలా 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 మార్పులు తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఎర్త్ యొక్క టెంపరేచరు, ప్రెషరు అన్నీ చేంజ్ అయిపోతాయి. సో ఇప్పటి వరకు ఉన్న ఇప్పుడు మన బ్యారోమీటర్స్ ఉంటాయి, అన్నీ అన్నీ చెక్ చేసేవి, థర్మోమీటర్స్ కావాలి, ఇవన్నీ ట్యాబ్లెట్స్, ప్రతి ఐటమ్ని ఎర్త్ యొక్క ప్రెషరు అండ్ వాటిని బట్టి తయారు చేస్తారు. సో ఇది చేంజ్ అయితే మనకు అవి కూడా చేంజ్ అవుతాయి. అంటే హ్యూమన్ లైఫ్ పైన చాలా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ని రోజులు మనం డెవలప్మెంట్ అనుకుంటూ చేస్తున్నవన్నీ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి మన తప్పులు. ఈ డెవలప్మెంట్ వల్ల ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఏసీస్, ఫ్రిడ్జెస్ ఇవన్నీ ఏం రిలీజ్ చేస్తాయి? ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ ఫ్లోరోకార్బన్స్ రిలీజ్ చేస్తాయి. వీటి వల్ల ఏమైంది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోయి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయంటే టెంపరేచర్ని క్యాచ్ చేస్తాయి. భూమిని వదలకుండా ఈ టెంపరేచర్ని క్యాచ్ చేస్తాయి. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ మనకు ఒక రకంగా ఉపయోగపడేది, కానీ దాని పరిమితికి మించి పెరిగిపోవడం వల్ల మానవులు చేసిన తప్పిదాల వల్ల పరిమితి పెరిగిపోయింది. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ హీట్ని పట్టి ఉంచే కెపాసిటీ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు మనకు ఎక్స్ట్రీమ్ హీట్, ఇప్పుడు ఈ భారీ వర్షాలు, ఇవన్నీ దానివల్ల జరిగే కారణాలే అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ బయోలాజికల్ హజార్డ్స్ అండి. ఇది లాస్ట్ వన్. బయోలాజికల్ హజార్డ్స్లో ఏమొస్తాయి? ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రోటోజోవా వల్ల, అంటే లివింగ్ థింగ్స్ వల్ల జరిగే డిజాస్టర్స్ని మనం బయోలాజికల్ హజార్డ్స్ అంటాం. మనకు ఎగ్జాంపుల్ రీసెంట్గా చూసాము, కరోనా. అదేంది? మనకి వైరస్ వల్ల వచ్చింది. ఎబోలా ఇక్కడ ఆఫ్రికాలో చూడొచ్చు. స్వైన్ ఫ్లూ కూడా ఒక బయోలాజికల్ హజార్డే. బర్డ్ ఫ్లూ, లాక్టస్, ఇవన్నీ లోకస్ట్ అటాక్. లోకస్ట్ అంటే ఏంటంటే గడ్డి జాతి మొక్కల్ని తినే గడ్డి చిలుకలు అంటాం. ఇవి ఏం చేస్తాయంటే ఇవి మొక్కల్ని, పంటల్ని మొత్తం దీన్ని నాశనం చేస్తాయి. ఇది పాకిస్తాన్లో మనకు వచ్చింది. మీరు సూర్య మూవీలో కూడా చూడొచ్చు. లైక్ ఇది ఇవన్నీ బయోలాజికల్ హజార్డ్స్ కిందకి వస్తాయి. ఓకే అండి, ఐ థింక్ మనం లాస్ట్ స్లైడ్కి వచ్చేసాం. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ డిజాస్టర్ మీనింగ్ తెలుసుకున్నాం. దాని తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకున్నాము. ఎన్డిఎంఏ గురించి నేర్చుకున్నాము. అండ్ హజార్డ్ గురించి నేర్చుకున్నాము. హజార్డ్ అండ్ డిజాస్టర్ డిఫరెన్స్ గురించి తెలుసుకున్నాము. దాని తర్వాత దీంట్లో టైప్స్ నేర్చుకున్నాము. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ నేర్చుకున్నాం మనము. అండ్ టైప్ ఆఫ్ హజార్డ్స్లో న్యాచురల్ హజార్డ్స్ గురించి కూడా నేర్చుకున్నాం. సో నేను ఈ క్లాస్ని ఇక్కడి వరకు ఎండ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మరీ లెంత్గా అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో మనము మ్యాన్మేడ్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్, ఈ ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ ఫండ్ కూడా ఉంటుంది. ఈ ఎన్డిఎంఏ గురించి కొద్దిగా బ్రీఫ్గా నేర్చుకుందాం. అండ్ నేను చెప్పానండి మీకు ఏపీ వల్నరబిలిటీ గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో ఇప్పటివరకు ఇంట్రడక్షన్ పార్ట్, మీకు ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ క్లాస్ ఇక్కడికి మనం ఎండ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ అయినంత తొందరగా మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత సీక్వెన్స్గా మొత్తం మనం దీన్ని కంప్లీట్ చేసుకుందామండి. థ్యాంక్ యూ. అండ్ ఒకవేళ మీ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.